ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబరు 26వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అవగా, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ, సర్వీస్ సెక్టర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా, నిఫ్టీ రియాలిటీ, పిఎస్సి బ్యాంక్, మెటల్స్ అనేది షైన్ అయినాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బ్రోడర్గా. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే చైనా A50 ఫ్యూచర్స్ మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా, లండన్, యుఎస్ మార్కెట్స్, హాంకాంగ్, యూరోప్, జర్మన్, రష్యా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ అన్నీ కూడా పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఒక్క చెవరాన్ అనేది మినహాయిస్తే, ఎందుకంటే అది టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది. మెర్కంట్ కో, హోమ్ డిపాట్, సేల్స్ ఫోర్స్, డావ్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 3% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో చాలా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కోర్ రిటైల్ సేల్స్ యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. సో ఇది ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఏంటంటే బెటర్గానే రావడం జరిగింది. పీపీఐ డేటా కూడా ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో ఆ నంబర్ అనేది రావడం జరిగింది. ఇక రిటైల్ సేల్స్ డేటా అనేది కొద్దిగా నెగిటివ్గా ఉంది. సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఇది నెగిటివ్ ఫ్యాక్టర్. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఆటమ్ ఫోర్కాస్ట్ స్టేట్మెంట్ లండన్కి సంబంధించింది రిలీజ్ అవుతుంది. ఇక యూఎస్కి సంబంధించి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అండ్ జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రిలిమినరీ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అండ్ మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది, కోర్ పీసీ ఇండెక్స్ డేటా, న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం 9 గంటలకి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. నిన్నటి రోజున యుఎస్ స్టాక్ మార్కెట్ ముఖ్యంగా వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే డిసెంబర్లో రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సాయంత్రం పీసీ డేటా వస్తుంది కదా, దానికోసం కూడా అందరు ఇన్వెస్టర్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆప్షన్స్ అనేది డేటా అనేది ఉంది నిన్న. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి M3 మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి రిజల్ట్స్ ఏ ఒక్క కంపెనీ కూడా అనౌన్స్ అయితే చేయట్లేదు. ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో ఎటువంటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్ అయితే కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఇక మంత్ అనేది అయిపోయింది కాబట్టి ప్రాబబ్లీ నెక్స్ట్ రోల్ ఓవర్ అనేది జరుగుతుంది. సో 1 వీక్ తర్వాత అట్లాగా మనకి బ్యాన్ లిస్ట్లోకి రావడం జరుగుతుంది స్టాక్స్. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే హిందాల్కో, హీరో మోటార్ కార్, BEL, SBI, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఫ్యూచర్స్లో లాంగ్ సైడ్ 47%, షార్ట్ సైడ్ 47%, అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ హిందుస్థాన్ జింక్, హుడ్కో వీటిల్లో సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. RVNLలోనేమో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్, డిక్సన్, మస్డాక్, ట్రెంట్, REC లిమిటెడ్ అనేది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లోకి వెళ్ళిపోయాయి. ఇక టాటా టెక్, IREDలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే FIS ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో కొద్దిగా బులిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, అంటే లాంగ్ తీసుకున్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. DIS ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS 785 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది.
డిఐఎస్ ఏమో 3,912 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఈసారి ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. డిఐఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 7.5% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ కూల్గా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి నేను రోజున స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ప్రస్తుతానికి కొద్దిగా ప్రెషర్లో ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ 5-6 డేస్ కంటిన్యూస్గా పడిపోయింది. అగైన్ ఏంటంటే 3 డేస్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 45 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది మరి పరిశీలన చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిబొనాకీ అనేది డ్రా చేసామనుకోండి, ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి 25,824 డౌన్ సైడ్ సపోర్టు, 25,783 ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇమీడియట్గా 25,934 రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 58,577 ఇంపార్టెంట్ సపోర్టు, 60,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 84,257 ఇంపార్టెంట్ సపోర్ట్. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి మనం డిసెంబరు కాంట్రాక్ట్ అనేది రోల్ ఓవర్ చేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది, అంటే ఇది గ్యాప్ అప్ అనమాట. సో మనం చూస్తున్న సమయానికి 96 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 26,140 అనేది కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,055 దగ్గర క్లోజ్ అయింది. సో అరౌండ్ ఒక 80 to 90 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గోల్డ్లో 1,26,251 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 ఇంపార్టెంట్ సపోర్టు, 1,59,508 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,133 ఇంపార్టెంట్ సపోర్టు, 5,290 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 418 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 382 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్ కాయిన్లో 91,259 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 86,443 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇండివిజువల్ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఎన్సిసి, నెల్కో, జైడస్ లైఫ్, ఎక్సెల్ సాఫ్ట్, ఇంద్రప్రస్థ గ్యాస్, గలార్డ్ స్టీల్, ఆస్క్ ఆటోమోటివ్ ఇవన్నీ కూడా న్యూస్లో అయితే ఉన్నాయన్నమాట. సో వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ ఈ స్టాక్స్ పాజిటివా, న్యూట్రలా అండ్ నెగిటివా అనేది నేను టెలిగ్రామ్లో అయితే ఒక స్లైడ్ రూపంలో అప్డేట్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడండి. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే, సో బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రింగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. అంటే బ్రాడర్ పిక్చర్లో బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బై అడ్వైస్ చేస్తూ ఉన్నాయి, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ ఏంటంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బుల్లిష్గా ఉంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ రష్యా యుక్రెయిన్ పీస్ టాక్ అనేది సక్సెస్ అయింది. వాళ్ళిద్దరు కూడా అంగీకరించారనమాట పీస్గా వెళ్ళాలని చెప్పేసి. సో ఇది ఒక పాజిటివ్ ట్రిగ్గర్ అవడానికి ఆస్కారం ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది కంపేర్ చేసినప్పుడు మనకి కొద్దిగా పాజిటివ్ నెంబర్ అనేది ఉంది. అందుకని గ్యాప్ అప్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏడిఆర్స్ పాజిటివ్గా ఉన్నాయి. ప్రోబ్లీ మన మార్కెట్స్లో కూడా కొంత రికవరీ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.